కుసుమహర కుసుమహర కుసుమహర. అమలాంజలి నుండి ఒక శీర్షిక విందాము. లక్ష్యం. జీవికి ఏకైక లక్ష్యం ప్రభుని సన్నిధి ప్రాప్తి. దీనికి అనేక సాధనలున్నాయి. అంతేకాదు, మనం ఆచరించటానికి అనుకూలమైన సాధనాలు ఎన్నింటినో హరప్రభు చెప్పాడు. గృహస్థు జీవితంలో ఉండి కూడా మన లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఎన్నో మార్గాలు చూపాడు. తాను గృహస్థు అయ్యి మార్గదర్శకత్వం వహించాడు. కాబట్టి భక్తి సాధనకు సంసారం వదలనక్కర్లేదు. మన సంసారంలో ఉంటూనే మనసును ప్రభుని వైపుకు మరలించుకోవచ్చును. మన చేతలు, మన భావాలు ప్రభుపరం చేసుకోవచ్చును. అది ఎలాగో చూడండి. ఒక మహాత్ముని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడు: మహాత్మా, భగవానుని సన్నిధి ప్రాప్తికి నేనేం చెయ్యాలి? బాగా వేగంగా పరిగెత్తు, కానీ పరిగెత్తే ముందు నా ప్రభుని కోసం పరిగెత్తుతున్నాననుకో. అంతే, ఇదే నువ్వు చేయవలసిన సాధన. మరి కూర్చొని చేసే సాధన ఏమీ లేదా? ఎందుకు లేదు? కూర్చో, కానీ ప్రభుని కోసం కూర్చుంటున్నానని నిశ్చయించుకో. మహాత్మా, జపం చేయనక్కర్లేదా? చెయ్యి, ఏ నామజపమైనా చెయ్యి, కానీ ఆ ప్రభునామం చేస్తున్నాను అనుకుంటూ చెయ్యి. స్వామి, క్రియలలో అంటే పూజలు, ప్రదక్షిణాలు చేయటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మీరు కేవలం భావాన్ని గురించి చెప్తున్నారు. నాయనా, క్రియల వల్ల కూడా ఉపయోగం ఉంది. భావం వల్ల క్రియ వస్తుంది, క్రియల వల్ల భావం వస్తుంది. కానీ లక్ష్యం మీద దృష్టి నిలపాలి. అప్పుడు నువ్వు చేసేదంతా సాధనే అవుతుంది. భగవానుని పట్ల లక్ష్యం కుదిరితే ఆ ప్రభువు అన్ని చోట్ల దొరుకుతాడు, అన్ని వేళలా అందుతాడు. భగవానుడు లేని చోటు ఎక్కడుంది? కానీ లక్ష్యం తిన్నగా ఉంటే చేసేదంతా సాధనే అవుతుంది. ఈ సాధన దానంతట అదే పవిత్రమవుతూ ఉంటుంది. కాబట్టి మనం తిన్నగా లక్ష్యాన్ని ముందు పెట్టుకొని జీవిత యాత్ర చేయాలి. ఎలా ఈ యాత్ర చేయాలి అని సందేహపడవద్దు. ఇలా చాలామంది జీవిత యాత్ర సాగిస్తున్నారు. ఇదివరలో చాలామంది ఈ లక్ష్యానికి చేరుకున్నారు. వారంతా ఎలా చేశారు? ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు? వారి జీవితాలను ఎలా మలుచుకున్నారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆ మహాభక్తుల అడుగుజాడలు మన ఎదుటనే ఉన్నాయి. అవి మన లక్ష్యము నుండి మనసు తొలగిపోనీయకుండా కాపాడుతాయి. కాబట్టి ఆ జీవితాలను అర్థం చేసుకుంటూ నేనెప్పటికీ లక్ష్యసిద్ధి పొందుతాను, నాకెప్పటికీ లభిస్తుంది అని తపించాలి. ఆ వ్యాకులతత్వంతో ముందుకు సాగిపోవాలి. ఏ పని చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ ఆరాటం నిలబడాలి. అప్పుడు చేసేదంతా సాధనే అవుతుంది. ఒక మహాభక్తుడు ఒకనాడు మంచి బట్టలు వేసుకుని చక్కగా తలదువ్వుకొని బాగా అలంకరించుకొని ఎక్కడికో వెళుతున్నాడు. చేతిలో సితారుంది. హడావిడిగా వెళుతున్నాడు. ఆ దారిలో మరొక వ్యక్తి ఎదురై, అయ్యా, తమరు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరినైనా కలుసుకోవాలా అని అడిగాడు. ఆ మాటలు వినగానే ఈ మహాభక్తుని శరీరం పులకరించింది. కండ్లు ఆనందంతో మెరిశాయి. నాయనా, ఇంకెవరిని కలుసుకోవాలి? ఆ జగత్ప్రభువు కాక నాకు ఇంకెవరున్నారు? ఆ రూపాన్ని ఊహించుకుంటూ నేను బాగా అలంకరించుకున్నాను. ఏమడుగుతున్నావు? నేను ఎక్కడికి వెళుతున్నాననేగా. నేనిప్పుడు నా ప్రియతముడైన ప్రభుని కలుసుకునేందుకు వెళుతున్నాను. ఇంకా నీతో మాట్లాడే సమయం లేదు అని ఆనందంతో గబగబా వెళ్ళిపోయాడు. లక్ష్యం ఆ సుందరమోహన ప్రభునిపై పెట్టుకొని అదే ధ్యాసలో గడిపే జీవితం ఎంత మధురంగా ఉంటుంది. కానీ ఇది కొనసాగటానికి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. సాంసారి సమస్యలు ఎన్నింటినో ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది ఒక సమరం వంటిదే. అయితే లక్ష్యాన్నే దృష్టిలో పెట్టుకొని స్థిరత్వంతో, ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. భయపడి వెనక్కి తగ్గామా, చివరి కొనకు చేరుకోలేము. మన జీవితంలో మిగిలిన అమూల్య కాలాన్ని లక్ష్య మార్గంలో నడపాలి.
పొరపాటున కూడా వెనుకంజ పడకూడదు. ప్రభుధ్యాస, ప్రభుధ్యేయం ఇదే మన లక్ష్యం. సంసారంలో వచ్చే సమస్యలకు మనం సమస్యలమైపోవాలి. మనం సమాధానమయ్యామా లక్ష్యం నుండి విడిపడినట్లే. ఒక సమయం సమస్యగా వస్తుంది, మరొక సమయం సమాధానంగా వస్తుంది. సమస్యలను ఇచ్చే సమయమే సరిచేస్తుంది కూడా. మన విమల తల్లి మాటలు వినండి. సముద్రంలో పెద్ద పెద్ద తరంగాలు వచ్చినప్పుడు మనం నీటిలో మునిగి ఉంటే ఆ తరంగాలు పైనుండి వెళ్ళిపోతాయి. సంసారంలో అనేకమైన ఆందోళన వచ్చినప్పుడు అంతరంగంలో ప్రభుయోగం నిలుపుకోవాలి. అప్పుడే మనం చలించకుండా ఉండగలం. కాబట్టి మన లక్ష్యం ప్రభు సన్నిధి సుఖం. మానవ జీవితానికి ఇంతకు మించిన సుఖమేముంది? జై కుసుమహర.